గత ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి రాష్ట్రంలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము అధికారంలో వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల్లో ఇవ్వడం జరిగిందో దాని అనంతరం వారి మాట ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల యొక్క జనాభా 56% ఉందని చెప్పి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది. అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత 3 నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో 42% టికెట్లు ఇచ్చే విధంగా రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు 2 రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి 42% రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేని పరిస్థితి మనం చూసాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎలాంటి వైఖరికి వ్యతిరేక విధానాలు అవలంబించబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కోరిన మేరకు రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నాయి. బీసీలకు 56% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అందరూ వేడుకోవడంతో రాహుల్ గాంధీ అయితేమి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణన చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, మంత్రులకు, ఎమ్మెల్యేలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అలాగే మరి ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు, అగ్రకులాలు కోర్టులో, హైకోర్టులో చేసే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవర్ణాలకు మేము పిలుపుస్తున్నాం. ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టేది అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రికా సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదురకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ డిస్టర్బ్ కాకుండా ఎవరైనా కేసు లేకుండా కూడా సుప్రీంకోర్టులో తక్షణమే కేవీఏ చేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి బీసీలంతా కృతజ్ఞతతో పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ కోర్టులో వేసి అదేవిధంగా దీన్ని వ్యతిరేకించే విధంగా ఏదో రకంగా దీన్ని అంటే క్యాబినెట్ ఆమోదింప చేసినటువంటి దాన్ని వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుల కేసులు చేసినట్టు మాత్రం వాళ్ళపై దాడులు చేయడం బీసీ సంఘం దానికి వెనుకడు ఏదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలిలో తీర్మానం చేసి బీసీలకు మరి చట్ట సవరణ చేసి మరి ఆర్డినెన్స్ చేసి 40% ఇస్తున్నందుకు కూడా బీసీ సంఘాలు అన్నీ కూడా మేము హర్షిస్తున్నాం. మరి మేము ఖచ్చితంగా ఈ యొక్క చట్టాన్ని మరి ఎవరు కూడా కోర్టు పోకుండా మాకు బీసీల వ్యతిరేకంగా ఎవరు ఉండకుండా బీసీలకు సహకరించాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే మరి చట్టానికి వ్యతిరేకంగా మరి కోర్టులకు వెళ్తారో వారు బీసీ వ్యతిరేకంగా మేము ప్రకటించి మరి వాళ్ళకు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా బీసీలకు సహకరించండి, లేదంటే మీరు రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ ఆర్డినెన్స్ను కోర్టులో వేస్తే వాళ్ళని అందరూ కూడా బీసీలో క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మంత్రి మండలి అందరికీ కూడా పేరున కూడా యావత్ తెలంగాణ బీసీ సమాజం అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకు కేంద్రం నుండి కూడా
జన విభజనను ఎలాగైతే చేస్తున్నారో అలాగే కులగణను కూడా చేస్తూ అది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని మేము బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఏంటంటే అందులో ఇదివరకు మనకి 2026లో మహిళలకి ఏ విధంగా 42% అయితే డిక్లేర్ చేశారో దాన్ని అమలు చెందుతూ ముఖ్యంగా దాంట్లో బీసీ మహిళలకి మంచి కోటా వివరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము బీసీ సంక్షేమ సంఘాలు రాబోయే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఆమోదించాలని అన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.